రోడ్డు డ్రైనేజీ కావాలి 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 రోడ్డు డ్రైనేజీ కావాలి 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 రోడ్డు డ్రైనేజీ కావాలి. నాయకులు ఎవరన్నా వస్తూ ఉంటారా? ఎవరో రారండి మా ఇళ్ళకి. ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళ ఓట్లకి వచ్చారు, ఎంత మళ్ళీ అడ్రస్ కనిపించలేదు. వార్డు మెంబర్ గారు, వార్డు మెంబర్ గారు ఎవరో కనపడలేదండి. గ్రామ ప్రెసిడెంట్ గారు ఎవరో రాలేదండి మా ఊరు. ఓటేయించుకుని వెళ్ళిపోయారా? ఓటేయించుకుని వెళ్ళిపోరండి అంతే అండి. మా ఊరు రాలేదు. రోడ్లు చూడండి మునిగిపోయి, నీరు వస్తే వర్షం వస్తే అసలు ఎటు వెళ్తలేదు. నీళ్ళు మోసుకుంటాం ఎక్కడికో. రోడ్డుకి డ్రైనేజీలు ఏమీ లేవు. లైట్లు కూడా వెలగట్లేదు. లైట్లు వెలుగుతున్నాయండి. లైట్లు వేసి వెళ్ళిపోతున్నారు అంతే. అంతే అండి. మాకు ఈ డ్రైనేజీలు కట్టాలి. అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి చూసినా మురుకులోనే ఉంటున్నారు. ఒక్క నాయకుడు అన్నా వస్తున్నారా? ఎవరో రావట్లేదండి. ఎవరో రాలేదు మా ఊరు మాత్రం. ఓట్లకి ఏ ఊరు అమ్మా ఇది? చిన్న మెరకండి. చిన్న రామనూతి మెరక. చానాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నామండి. ఎంతమంది వచ్చినా వేసేస్తాం అంటున్నారండి అంతే. ఏం లేదండి ఇప్పుడు అయిపోయిన వెంటనే వెళ్ళిపోతున్నారండి అంతే. 5 సంవత్సరాలు గెలిచిన ప్రెసిడెంట్ గారు ఏం చేయలేదు, వార్డు మెంబర్ ఏం చేయలేదు, ఇక కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయలేదు అన్నది మీ ఆరోపణ. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం? అందులోకి మంచి ప్రభుత్వం ఇది మంచి చేస్తుందని చెప్తున్నారు. మంచి అన్నారు కదండి. మంచి మాకు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారండి ఓట్లకి అంత ముందు. మీ ఊరికి ఏం కావాలో చెప్పండి అమ్మ అన్నారు. మాకు డ్రైనేజీలు కట్టండి బాబు అన్నామండి. ఎంత మళ్ళీ తొంగలు చూడలేదండి ఆయన. మళ్ళీ ఇక్కడికి రాలేదు. మళ్ళీ రాలేదండి. ఇప్పుడు పనులు పంచి ఆ ఓట్లకి వచ్చాడండి ఆయన అంతే అండి. మళ్ళా రాలేదు. ఇంకా వస్తారో లేదో ఏమోడు. అది అదండి అలా చెప్పానండి. 4 సార్లు అడిగానండి వాళ్ళని. అడిగి మాట్లాడుకుంటున్నామండి. మరి ఏం చెయ్యం? అలసిపోయాం. రోడ్డు మోసుకుంటున్నామండి. అదండి. పనులు కడుతున్నారు కానీ పనులు చేయట్లేదు. అదండి మా పనులు ఇంటి పని కట్టించేసుకుంటున్నాడు, కరెంట్ బిల్లు కట్టించేసుకుంటున్నాడు నెలలు. కానీ ఇంకెక్కడ వచ్చా ఇంకేం చేస్తున్నాండి. ఇంకొక గొయ్య నీరు వస్తే వర్షం వస్తే ఎంత రోజు ఉంటుందండి ఈ కాత లెక్కనే. కొన్ని కాత లెక్కనే అతడేమో వస్తే అడుగుదామని నేను చూస్తున్నాను. ఆడతా ఏదో ఎవడు వస్తున్నాడండి, ఎవడో రావట్లేదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదండి మాకు ఏదో కానీ రోడ్డు వేసి కాత ముక్కనే కదా డ్రైనేజీలు కడితే చాలండి. ఓకే అమ్మ మేము మొన్న కొద్ది రోజుల క్రితం పెద్ద రామనూతి మేరకు వెళ్ళాం. ఇంకా దారుణంగా ఉంది అక్కడ. ఇదేమో చిన్న రామనూతి మేరక. కానీ అభివృద్ధికి అయితే మాత్రం ఆవిడ దూరంలో ఉన్నట్టుగా ఉంది. మరి నాయకులు ఎవరన్నా వస్తున్నారా? ఎవరు వచ్చినా మాకేం చూడలేదండి అసలు. మేము ఎలా ఉన్నాము ఏంటో చూడరు. ఓట్లు కావాలంటే మూలన్న ముసలమ్మలు కూడా లాక్కొస్తారు. చచ్చిపోయి ముసలమ్మలు కూడా తీసుకుపోతారు. లాక్కొచ్చేస్తాం ఓటుకి. అది మాకు మరి చూడకపోతే మేమేం ఓటేమి. ఇంకా ఈసారి ఎవరు వచ్చినా ఓటేమి ఇలాగే చెప్తాం. ఎవరు వచ్చినా ఓటేయరు. అంటే మీ ఓటుకున్న విలువ మీకు ఇవ్వట్లేదన్నా? ఇవ్వట్లేదు. మరి మేము వేసిన ఓటేస్తున్నాం మాకు విలువ ఇవ్వాలా? మరి మీ ఇల్లు మేము చూస్తున్నాం కదా. మీరు పెద్ద పెద్దోళ్ళు అవి రాజకీయాలు వేసి చూసుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఉపయోగపడేలాగా వాళ్ళకే మాకేమీ లేదు ఉపాయం. కానీ చేయడండి అసలు మాకు ఇప్పుడు గొప్ప పని చేయలేదండి. మేము ఇలా గుంట్లో పడి ఉంటున్నాం, ఊపిరి గుంట్లో పడి ఉంటున్నాం. ఏగలో దోమల మామూలు కుట్టేస్తున్నాయి, పిల్లలు కుట్టేస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు చుక్కేసుకుని నీళ్ళు చుక్క ఉండిపోతుంది ఇక్కడ. మరి వార్డు మెంబర్ ఏమన్నా వస్తారా? రావట్లేదండి, ఎవరు రావట్లేదు. ఇలాగ ఉందండి. ఎవరు వేయించారమ్మా? ఆర్ఎస్ గారు వేయించారండి. రోడ్డు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇంట్లో అంత ఇలా ఉందండి. ఎన్నాలో ఉంటుందమ్మా ఇది వేసి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఈ మురికిలోనే ఉన్నారా? మేము ఈ మురికిలోనే ఉంటున్నామండి. డ్రైనేజీలు లేవు, మాకు ఏమీ లేవు. ఎలాగా ఏం చేయమంటారు? ఏం చేయడం అంటే ఇంకా దానికోసం ఇంకా వేసి ఓటు కూడా వేయరు. ఓకే, ఈసారి ఎవరైతే వాళ్ళకే పనులు. ఓకే, మంచి ఆలోచన మీది. ఇది ఏ ఊరు అమ్మ? ఇది చిన్న మేరక. అంటే దేవుడి పేరు పెట్టుకున్నా కానీ ధైర్యం ఉండలేదు మీకు. అప్పటి నుంచి కూడా డ్రైనేజీలు ఇలాగే ఉన్నాయని చాలా మంది పెద్దలు కూడా అన్నారు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది అని లేవయ్యా మాకు. ఈగలో దోమలో వాన వస్తుంటే మసల్లో పడుతున్నాం. జ్వరాలు, జబ్బులు, రొంపలు ఇలా పడి పెడుతున్నాం ఈ మురికిల్లో పడి. ఇంకేముంది? ఓటేసిన పాపానక ఓట్లు కాస్తే ఆడు వచ్చేస్తున్నాడు, ఈడు వచ్చేస్తున్నాడు. ఓ జమ్ము పరుగులెట్టుకుంటా పరుగులు అయిపోతుంది అంటే నెగ్గేస్తున్నాడు. మా ఎంత చూస్తలేదు. ఇంకేముందయ్యా? ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో మంచిదో వచ్చింది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏమన్నా అవుతుందన్న నమ్మకం ఏమన్నా ఉందా? నమ్మకం లేదు. మాకు చేస్తారండి. అంటే ఎన్నాళ్ళు అవుతుందమ్మా ఈ కాలనీ వచ్చి?
కోన వచ్చి 30 దాటేది 30 సంవత్సరాల నుంచి కూడా మురికి నీటిలోనే ఉండాల్సి వస్తుంది, ఇంట్లోనే ఉంటున్నాం. రోగాలు పడుతుంది. రోగాలు పడుతుంది. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులను కానీ ఏం కోరుకుంటున్నారు? మాకు డ్రైనేజీలు కావాలి, ఉమ్, రోడ్లు కావాలి, లైట్లు కావాలి ఉమ్, అని కోరుకుంటున్నాం. ఇంకేం కోరుకుంటున్నాం? ఉమ్, మా గుడుకు లేదు, ఏమీ లేవు మాకు. ఉమ్. అలా పడి ఉన్నాయి మా గుళ్ళు. దేవుడు కూడా నిలబెట్టుకోవడానికి లేదు, పేరుకే దేవుడు ఊరుగా తప్ప ఏమీ లేదు. ఉమ్. అమ్మ ఎన్నాళ్ళ ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకుని మీరు? మేము 1 సంవత్సరం అవుతుందండి. ఉమ్, నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ వీధిలో ఒక లైట్ కానీ కరెంట్ స్తంభం కానీ లేదు, డ్రైనేజీ లైన్ లేదు, రోడ్ లేదు. వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మేము ఏమన్నా పని చేసుకున్నా రోడ్డు మీదకి వచ్చేస్తుంది నీళ్లు. కొంచెం వర్షం వచ్చిందంటే రోడ్డు అంతా బంద మురికి మురికి కింద ఉంటుంది. రోడ్లు వేసేది లేదు, డ్రైనేజీలు కట్టేది లేదు. వాటర్ లైన్స్ లాగారు కానీ ఆ వాటర్ కూడా కరెక్ట్గా బాగోట్లేదు. వాటర్ లైన్స్ ఇచ్చారు కానీ వాటర్లో స్మెల్ వస్తుంది, నీచు వస్తున్నాయి వాటర్ లైన్. ఉమ్. రోడ్కి స్తంభాలు లేవు, కరెంట్ లైన్స్ ఏమో ఎక్కడి నుంచో లాక్కుని ఎదరికి పెట్టుకుంటున్నాం మేము. అది ప్రమాదం కూడా. ఇంటి మీద నుంచి వెళ్తున్నాయి. ఒక్కొక్కసారి వైర్లు అయితే కిందకి వర్షం వచ్చినా గాలి వేసినా కిందకి పడిపోతున్నాయి వైర్లు. స్తంభాలు ఇప్పటికే వేయలేదమ్మా? వేయలేదు. ఉమ్. రోడ్ లైన్ లేవు. ఇంటి పన్ను అవన్నీ వచ్చిందా? ఇంటి పన్ను ఇంకా రాలేదు, కొత్త లైన్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది, దానికి ఇంటి పన్ను వచ్చింది. అప్పటి నుంచి అడుగుతున్నారు కానీ వెయ్యలేదు. ఉమ్. రోడ్డు వాటర్ కొంచెం వర్షం వచ్చిందంటే బంద మొత్తం ఎవరు వెళ్ళడానికి కూడా ఉండదు, మురికి కింద ఉంటుంది. మనం ఇంట్లో పని చేసుకున్న వాటర్ కూడా బయటికి వెళ్ళే వేస్ట్ వాటర్ లైన్ కూడా లేదు మాకు. ఉమ్. డ్రైనేజీలు కావాలి. మరి పిల్లలు స్కూల్కి ఎలాగెళ్తారమ్మా? అలానే బందులో మురుకులో వెళ్తూ ఉంటున్నారు. ఉమ్. ఇలా వెళ్లే దారి వచ్చే దారి బండ్లు వెళ్ళినా ఏమెళ్ళినా జారిపోతున్నాయి. రోడ్డు మీద బురద ఎక్కువై జిగురు పట్టేసి నాచు పట్టేసి జారిపోతున్నారు. మళ్ళీ ఆ రోజు స్కూల్ మానేయవలసి వస్తుంది. బురద వల్ల అది స్కూల్కి వెళ్ళకపోతున్నారు, పడిపోతున్నారంటే పిల్లలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఉన్న స్కూల్ కూడా మొత్తం శిథిలం అయిపోయింది. స్కూల్ కూడా ఇక్కడ చిన్నమెరకల స్కూలే లేదు అసలు. పిల్లలు ఇక్కడ నుంచి కొత్తపేట కానీ కొత్తపాలెం స్కూల్కి కానీ వెళ్తున్నారు. అది ఆ రోడ్డు కూడా సరిగా ఉండదు. రోడ్డు అసలు బాగలేదు. ఆడపిల్లలు వెళ్తున్నారంటే స్కూల్ కి అసలు కనీస సదుపాయం లేదు. సైకిల్ మీద వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఆడపిల్లలు ఇక్కడ నుంచి పంపించాలన్నా భయంగా ఉంటుంది. రెండోది మీకు ఏంటంటే మీ ఓట్ల కోసమే ఓటు వేయడానికి మాత్రమే వస్తున్నారు. ఎవరైనా వచ్చి సర్పంచ్ కానీ ఎలక్షన్ ఆఫీసర్లు కానీ ఎవరైనా వచ్చి ఓటు ఉన్నదా లేదా వెరిఫై చేసుకుని వెళ్తున్నారు. ఓటు ఎంచుకునే టైంలో ఓటు వేయండి అని అడగడానికి వస్తున్నారు తప్ప మిగిలిన టైంలో ఏ పనులు కూడా జరగలేదు. మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడిగి వాళ్ళు లేదు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఇంటింటికి అని పెట్టారు. గతంలోనేమో గడప గడపకి మన ప్రభుత్వం అని అసలు పెట్టారు. ఏమీ ఉపయోగం లేదు వాళ్ళ అస్సలు ఏం ఉపయోగం లేదు. అసలు రోడ్ లైన్ లేదు, వాటర్ లైన్ లేదు, కరెంట్ లైన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు ఈ ప్రభుత్వ అధికారులను కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు కొంచెం రోడ్స్ డ్రైనేజెస్ వేసి వాటర్ సప్లై అది కరెక్ట్గా ఉంటే స్కూల్ కూడా కావాలి. మా పిల్లలు దూరం వెళ్ళాల్సి వస్తుంది. అది మంచి ఆలోచన అమ్మా, ఎందుకంటే విద్య ఉంటేనే అభివృద్ధి. ఆడపిల్లలు స్కూల్కి దూరం వెళ్ళాల్సి వస్తుంది, అది సైకిల్ మీద వెళ్ళాల్సి వస్తుంది. అబ్బాయిలు అంటే వెళ్ళి వస్తారు కానీ అమ్మాయిలు పొరుగురు 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. వర్షం వస్తే స్కూల్ మానేయాల్సి వస్తుంది పిల్లలు. ఓకే దాని గురించి అది కొంచెం ఆలోచించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఆలోచన అమ్మా. అమ్మాయి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ కాలనీలో? మేమండి 5 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డులోనే ఉంటున్నామండి. రోడ్డు అంతా ఎలా అంటే వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరండి. చినుకొస్తే వనికే చినుకొస్తే మొత్తం జిగిరి బంట కింద ఉంటుందండి. డ్రైన్ వాటర్లు కూడా మాకు ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంకుడు పోయి తీసుకుని పెట్టుకుంటున్నాం అనుకోండి. ఆ ఇంకుడు పోయి నిండుతుంటే వాటర్ ఎక్కడ కూడా తెలియక అలాగే రోగాలతో రొచ్చులతో ఉంటున్నామండి. పురుగులు పుట్రాలతో ఉంటున్నాం. పాములు కూడా వచ్చేస్తున్నాయండి. వర్షానికి వచ్చేస్తుంటే పాములు కూడా పెద్ద పెద్ద పాములు కొట్టుకుంటున్నాయి. లేదండి. తర్వాత స్వచ్ఛ భారత్ అనేసి చెత్త అయినా వాళ్ళు వచ్చేవారండి. పాపం వాళ్ళు పొడి చెత్త తడి చెత్త పట్టుకెళ్ళేవారు. అలా కంటిన్యూగా ఒక 4 రోజులు చేశారండి. తర్వాత మళ్ళీ చేయలేదు. ఎన్నాళ్ళు అవుతుందమ్మా వాళ్ళు వచ్చి? దగ్గరగా మాకు 3 నెలలు అయిపోతుందండి. మళ్ళీ రాలేదండి. మేము పట్టుకెళ్ళండి మా పొలాల్లో. మళ్ళీ బయట ఎక్కడ ఇవ్వండి, మా పొలాల్లో మేము అంటించుకుంటున్నామండి పట్టుకెళ్ళి. లేకపోతే తడి చెత్త అయితే గొయ్యి తీసి కప్పెట్టుకుంటున్నామండి. అలా చేస్తున్నామండి. ఈ నుయ్యి కంటే మేము వేస్ట్ వాటర్ ఇలా బయటకు రాకుండా ఎవరింట్లో వాళ్ళు 5,000 పెట్టుకుని నుయ్యలు తీయించుకుంటున్నామండి. భవిష్యత్తు తరాలు బాగుండాలి. ఆ నుయ్యలు కూడా ఆ ఇంకుడు గొయ్యిలో ఆ నీరంతా వేస్ట్ వాటర్ నీరంతా అందులో నిండిపోతుందండి. మేము బయటకి ఎంత చూస్తారు. వర్షం మొత్తం మట్టికండి బండి కాదు కదా, పిల్లలు స్కూల్ కూడా వెళ్ళారండి. మెయిన్ మాకు ఉన్న స్కూల్ ఎలాగా శిథిలమైపోయిందండి. పిల్లలు ఆడపిల్లలండి చిన్న
చిన్న పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు మెచ్యూరిటీ పిల్లలు ఇక్కడ నుంచి కనీసం 5 కిలోమీటర్ల దూరం నడిచేస్తున్నారంటే ఇప్పుడు ఆడపిల్లల పొజిషన్ ఎలా ఉందండి, అసలు బాగోలేదు. బయట ఎలా ఉందండి. అది ఆ పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా మాకు గుండ్లు కొట్టుకుంటున్నాయండి. లేకపోతే మేము తల్లిలో తండ్రిలో తీసుకురావాల్సి వస్తుంది. మా ఊర్లో ప్రస్తుతానికి స్కూల్ అండి, కమిటీ హాల్ ఉండాలండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రోడ్డు డ్రైన్ ఉండాలండి కావాలి. తర్వాత కరెంట్ వైర్లు కూడానండి ఒకే స్తంభం మీద సర్వీస్ వైర్లు ఒక 5-6 ఇళ్ళకి సంబంధించి ఉంటున్నాయండి. ఒకటే కింద గాలి వస్తుంటే కింద పడిపోయిందండి. మొన్న ఏం చేసిందండి ఈ అమ్మాయి ఆడుకుంటుంటే ఇక్కడ పడిపోయిందండి వైరు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేదండి. మేమందరం అలాగా లైన్ మీద వచ్చే వరకు గంట వరకు 2 గంటల పిల్లలు అలా చేతుల్లో పెట్టుకునండి అలా ఉన్నాం. వాళ్ళ పిల్లలు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, మా పిల్లల గురించి పెద్దలు రారు. ఆడుకునే పిల్లలు ఏంటంటే గొమ్మలు వచ్చి ముట్టుకున్నారంటే అవునమ్మా, ప్రమాదం జరుగుతుంది కదండి. అలాగా మాకు ఇప్పుడు రోడ్లు కానీ వేది అలాగున్నా ఇప్పుడు వచ్చిందేమో ఇది మా మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి అది మంచి ప్రభుత్వం, మరి ఈ మంచి ప్రభుత్వానికి మీరిచ్చే భిన్నత ఏంటి? ప్రభుత్వం మంచిదే కానండి, ఇలా అమ్మ ఒడి డబ్బులు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కానండి. కానీ దానికి తగ్గ మాకు సదుపాయం లేదండి, సౌకర్యాలు కల్పించట్లేదు. ఆ వీధిలో లైట్లు వేసారండి, కరెంట్ స్తంభాలు వేసారు, మా వీధిలో వేయలేదండి. అంతా కంటిన్యూగా వేయాలి కదండి. ఈ ఆర్ఎస్ కాలనీకి ఏది సౌకర్యం లేదండి. కనీసం దానికి కొంచెం కొంత గొప్ప కరెంట్ అయినా ఉంటుంది కానీ ఆర్ఎస్ కాలనీకి ఇంత సదుపాయం లేదండి. దీనికి పేరే మాత్రం పెట్టుకోవాల్సి వచ్చింది కానీ అభివృద్ధి మాత్రం లేదండి. తర్వాత ఏమో రోడ్లలో అయితే బాగా దారుణంగా ఉందండి. పాములు ఎక్కువగా ఉంటున్నాయండి. వర్షం వస్తే చాలు ఊడి చెల్లె నుంచి అండి మొత్తం 10 పాములు కొట్టుకొస్తున్నాయండి. 2-3 పాములు కూడా చంపారండి ఇక్కడే. అలా ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో పోకపోతుందండి. తాతి గారికి ఒంట్లో పోలేదండి. ఒంట్లో పోతే వాళ్ళు ఏం చేశారు, మనవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్లారండి. అదే మనవాళ్ళు దూరంగా ఉంటే పరిస్థితి ఏంటి, ప్రాణం పోద్ది. అలాగా అంత అంబులెన్స్ సౌకర్యం కూడా లేదండి. అంబులెన్స్ లోపల రావడానికి కూడా లేదండి. తప్పనిసరిగా అమ్మా. థ్యాంక్ యూ. లేదండి అసలు రోడ్డు అప్పుడు వెళ్తాకి రోడ్లు బాగుంటా లేదండి, డ్రైనేజీలు గట్టా లేవండి మాకు. ఎన్నాళ్ళ నుంచి అమ్మా? అలా 5 సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడే ఉంటున్నామండి మేము. ఇల్లు కట్టుకున్నారు? ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి రావాలంటే ఇబ్బంది అవుతుందండి. ఈ రోడ్డు బాగాలేదండి అసలు. మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కరెంట్ సేలు ఎక్కడ ఉన్నట్టుకున్నదండి, స్తంభాలు లాగారండి. అక్కడి నుంచి లాక్కున్నారు. స్తంభాలు గట్ట ఏమి లేవండి, ఇక్కడ కరెంట్ గట్ట లేదండి. ఎవరన్నా మీరు ఓటు వేసిన నాయకులు ఏమైనా వస్తూ ఉంటారా? ఎవరు రాలేదండి ఇప్పుడు మట్టికి. రారు. 5 సంవత్సరాల నుంచి కూడా రాలేదండి. అవసరం కూడా వస్తారండి ఓట్లు వేసినప్పుడు, తర్వాత రారు కదండి. అవునండి, అవును. మీ పాటలు ఏం పడినా అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మంచిది వచ్చిందని చెప్తున్నారు. మరి మీరు ఏం కోరుకుంటారు? నలుగురు మంచిది వచ్చిందంటే ఏం చేస్తామండి, మాకైతే ఏమి సౌకర్యం లేదండి ఇక్కడ. ఏదో ఓట్లు వేసినప్పుడు మాత్రం తిరిగేస్తారండి వాళ్ళ అవసరాల గురించి. తర్వాత సౌకర్యం ఏమి ఉండదండి, మా పాటలు మేమే పాడాలండి. అదే ఇంకా ఈ నీరు ఇంకెంతైనా ఇది ఈ నీరు ఇంకా ఎక్కడే ఇంకిపోవాలా? ఇక్కడే ఇంకిపోవాలండి, బయటికి వెళ్ళి తోడుకోవాలండి. మొత్తం నీరు తోడుకోవాలి. పక్కనేమో పంట పొలాలు, పంట పొలాలండి. ఇబ్బంది అండి.